కాలిపోయింది చేయించినావా? మోటార్ కాలిందండి. ఎన్ని రోజుల కింద కాలింది? ఈ పంట మీద 2 సార్లు కాలింది. పంట మీద 2 సార్లు కాలింది. ఈ పంట మీద 2 సార్లు కాలింది. 2 సార్లు కాలింది. 3 రోజులు కూడా చేంజ్ చేసి నేను ఎప్పుడు కానీ సత్తే మోటార్ నిన్న ఒకటి కానీ 2 రోజులు 2 రోజులు 6 ఎకరాలు వేసారు సార్. 3-4 ఎకరాలు వెళ్ళిపోయింది సార్. 8 బోర్లకు 2 బోర్లు ఒక ఇంటి పోతుంది. 2 బోర్లు కాలి. నీది ఒకటే 2 సార్లు కాలి. రాత్రి ఎంత అవుతుంది ఖర్చు? 7-8 అంటే తీయనికి దించడానికి ఎంత? 10,000 అయితే సార్. 10,000 అయితే రిపేర్ ఖర్చు 5-6 వేలు, తీసుకుని దించు 5,000. పైపులు 150 చొప్పున. నీది 2 సార్లు కానీ నీ 2 మోటార్లు కానీ. నా పేరు గౌడ్ గార్డెన్ బాలరాజ్. నీ మోటార్ కాలిందా? 2 సార్లు కాదు, 2 సార్లు చూసినా మళ్ళీ 3 ఎకరాల పొలం 2 ఎకరాలు ఇంకా గ్యారెంటీ. అంటే కాలినప్పుడు తెచ్చుడు దించుడు రిపేర్ చేసేవాళ్ళు వెనకబడి ఎండిపోతుంది అంతేనా? బాలరాజ్ నీది ఎందుకు కాలింది మోటారు? నీళ్ళు లేక సార్ ఊరికే బడబడ అనుకుంటానే అన్నీ. అదే సార్ 3-4 సార్లు పల్లె పోయినాం సార్. 3-4 సార్లు తెలంగాణ నిధులు పల్లె పోయినాం. పల్లె పోతే వాళ్ళు నీళ్ళు రానిస్తారు. లక్ష పల్లె ఈడొక జాల ఆడొక జాల తెస్తారు. ఇవాళ కానీ ఇట్లనే అది రాణిస్తలే. కరెంట్ వచ్చిపోతుందా? ఓకే, కరెంట్ లో వోల్టేజ్ వస్తుందా? వస్తుంది సార్. అట్లా ఎప్పుడు వస్తుంది రాత్రి 5:30 పోతే రాత్రి 11:30 12 వస్తుంది. సాయంత్రం 5:30 పోతే సార్ 11:30 కదా సార్. పొద్దున్న దాకా ఎన్నిసార్లు వచ్చిపోతుంది? ఏ టైం కలుతుంది ఏ టైం కన్నది ఇప్పుడైతే అట్లా పోయినంత మాత్రానికి నీళ్ళు ఉన్నా కానీ ఒదికోసారి వెళ్దామంటే ఛాన్స్ లేదు సార్. ఎక్కువ కరెంటు వచ్చిపోతుంది. రోజుకి ఎన్ని గంటలు వస్తుంది అందాజ కరెంటు? 15 గంటలు వస్తుంది. 14-15 గంటలు వస్తుందా? 15 గంటలు వస్తుంది. తక్కువ ట్రిప్ అవుతుంది ఒక రోజు? 3 సార్లు పొద్దున్నకైతే 3 సార్లు అవుతుంది. తెలంగాణ బయట నుంచి పోయిన అంటారు. రాకపోవడం మీ రిపేర్ ఎన్ని వస్తున్నాయి రోజుకు? సిద్ధరూపేట మాటలు 4 దగ్గర 4-5 మొదలు వేస్తున్నారు. రోజు 4 వేలు ఇప్పుడు పోయిన సంవత్సరం అప్పుడు మోటార్లు కాలుతున్నాయి. సార్ ఫోన్ చేసాం. 2 సార్లు ఫోన్ చేస్తే వెంటనే ఇమీడియట్ గా ఫాలో అయ్యింది సార్. అప్పుడు ఇట్లా మోటార్లు కాలుతున్నాయి కేసీఆర్ అప్పుడు టెన్షన్ లేదు సార్. మొత్తమే నీళ్లు లేకనే 100% నీళ్లు లేక ఈ వచ్చే కరెంటు కన్నా వినియోగించుకున్నాం అంటే అది లాభం లేకుండా అయితే కొద్ది వచ్చినప్పుడు మోటార్ గర్వమై కాలిపోతుంది. ఊరికే వచ్చిపోతా కాలుతున్నాయి. లోపల తీస్తూ కాదు నీళ్ళు లేక సార్. అసలు నీళ్ళు లేక బేరింగ్లు ఎఫెక్ట్ అయ్యి అదే తిరిగే వరకు ఏమైంది సార్? హీట్ అవుతుంది కదా, హీట్ అవుతుంది, అన్ని హీట్ అయ్యి కాలిపోయి కరెంట్ వచ్చిపోయేదానికి కొన్ని పొక్కల బురద గిరద పోయి అట్ట వండు వేయి అట్ట చూస్తే చెప్పలేదు. వస్తున్నాయి కానీ మోటార్లు అవి ఎప్పుడు బంద్ అవుతుంది. మా నీళ్ళు నడుపుతున్నాయి అనుకుని నీళ్ళు పెట్టారు. మధ్యలో బంద్ చేస్తారు. సరిగా మీదికి వెళ్ళి కరెక్ట్ వస్తలేదు. పోయినసారి లెక్క వస్తుంది. నామాత్రమే ఇంకో నీళ్ళకి టెన్షన్ లేదు. కేసీఆర్ సార్ ఉంటే నీళ్ళకి టెన్షన్ లేదు, కరెంటు టెన్షన్ లేదు. కేసీఆర్ సార్ లేకపోయే వరకు ఇప్పుడు అన్ని ఒకటి చూపిస్తున్నాయి కదా. రైతు బంధు కూడా 3 ఎకరాల చిల్లరకు రైతు బంధు కదా అది బోనస్ అంటే పడుతుంది. రైతు బంధు కూడా ఇస్తామన్నా కట్టేదికి బోనస్ కట్టేదికి రైతు బంధు కూడా ఇస్తలేదు కదా. 15,000 ఇస్తానే రైతు బంధు 10,000కి దిక్కులేదు. పెన్షన్ కూడా ఒక నెల వేయించారు. మన నడిపెట్టి ఒక పెన్షన్ 20 సెలవులు
అంటే మోటార్లు కాలుడు పెరిగినారు కొద్దిగా అంటే ముందు కంటే ఎక్కువ కాలుతున్నాయి. నీళ్ళు లేక అసలు నీళ్ళు లేక ఇప్పుడు ఈ మల్క చెరువుది ఆ కాలువ అట్లే ఉండే అది కాలువ క్లియర్ కాలేదు కాలువలే లేదు సార్. అది